చెప్పండి డాక్టర్. పేషెంట్ కోమాలోకి పోయాడు. కోమాలోకి వెళ్ళిపోయాడా? అవును సార్, తల మీద గాయమైంది కదా సార్, అందువల్ల కోమాలోకి వెళ్ళుండొచ్చు. డాక్టర్, మళ్ళీ ఎప్పుడు నార్మల్ మనిషి అవుతాడో చెప్పగలరా డాక్టర్? చెప్పలేం సార్, మేమైతే బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ ట్రీట్మెంట్కి పేషెంట్ బాడీ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఒక్క రోజులో స్పృహలోకి రావచ్చు, లేదా నెల రోజులు పట్టొచ్చు, సంవత్సరమైనా పట్టొచ్చు. డాక్టర్, మీరు తనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వండి. మీకే అవసరం ఉన్నా నా తమ్ముడు చంద్రకి కాల్ చేయండి. అలాగే సార్. పెద్దయ్య, రాఘవ ఇంతకాలం ఏదో ఒక ప్రమాదంలో ఎవరో ఒకరి చేతిలో బందీగా ఉన్నాడు పెద్దయ్య. మీరేమనుకోకపోతే హాస్పిటల్లో స్పెషల్ సెక్యూరిటీ పెట్టించండి. వీడేంటి మమ్మీ హాస్పిటల్లో సెక్యూరిటీని పెట్టించమంటున్నాడు? వాడిదేం పోయింది, వాడెన్నైనా అడుగుతాడు. దానికి మీ మావయ్య ఒప్పుకోవాలి కదా. రాజు చెప్పింది కరెక్టేమో అనిపిస్తుంది అన్నయ్య. సరే, స్పెషల్ సెక్యూరిటీ పెట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించండి. మమ్మల్ని క్షమించండి. మీరు తప్పు చేస్తుంటారని మా మనసుకు తెలిసిన అన్నయ్యతో చెప్పలేకపోయాం, మీకు అండగా ఉండలేకపోయాం. ఇక నుంచి ఆ తప్పు చేయవద్దునా. ఈ రోజు నుండి మేము మీ వైపు కూడా నిలబడతాం, మిమ్మల్ని అన్నయ్యని ఒకటి చేస్తాం. దేవుడా, నీకు మనసు అనేదే లేదు. అన్నీ అవుతున్నాయి అనే టైంలో ఇలా చేసావేంటి తండ్రి? మా అమ్మ నాన్న కలవడం నీకు ఇష్టం లేదా? హాస్పిటల్లో జస్ట్ మిస్. ఆ రాఘవ్ గాడు తమ్ముడికి నిజం చెప్పడానికి అలా స్పృహలోకొచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు కాబట్టి తప్పించుకున్నాం. లేకపోతే అసలు మన పని అవుటే. ఇంకా అసలు తమ్ముడు హాస్పిటల్కి రావడానికి రీజన్ ఆ రాజు రూపలు చేసిన స్కిట్. వాళ్ళు ఆ స్కిట్ చెయ్యడానికి రీజన్ కోమలి. కోమలి అసలు హాస్పిటల్లో ఏమైందండి? అంతలా ఆలోచిస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఏంటండి, ఏం మాట్లాడకుండా అంత కోపంగా చూస్తున్నారు? ఏమైంది? చూసావు మమ్మీ, చేయాల్సిందంతా చేసి ఎలా అడుగుతుందో. నేనేం చేశాను?
ఇంకా ఏం చేయాలి? చేసింది చాలదా? అసలు నువ్వు పెళ్లి రోజు ఫంక్షన్ చెయ్యాలని నిర్ణయించుకోవడం వల్ల మన ప్రాబ్లమ్స్ ని మనమే కొని తెచ్చుకునేలా అయింది. పెళ్లి రోజంటే పరమ అసహ్యంగా ఫీల్ అయ్యే నా తమ్ముడికి పెళ్లి రోజు జరిపించాలి అనుకుని ఒకసారి దొరికిపోయావు. నా తమ్ముడికి ఇష్టం లేని నాట్యం చేసి రెండోసారి దొరికిపోయావు. నిన్ను రూపగా నమ్మిన ఏకైక వ్యక్తి నా తమ్ముడు. అలాంటి నా తమ్ముడే నువ్వు రూపవేనా అని అనుమానించేదాకా తీసుకెళ్లిపోయావు. ఆ రాజుగాడు రూపలు నిన్నిలా ఇరికించడమే కాకుండా ప్లాన్ ప్రకారం నా తమ్ముడికి ప్రేమని గుర్తు చేశారు. నా తమ్ముడి మైండ్లో ఒక పాజిటివ్ థింకింగ్ ని క్రియేట్ చేశారు. ఆ పాజిటివ్ థింకింగే నా తమ్ముడిని హాస్పిటల్ వరకు తీసుకొచ్చింది. ఆ పాజిటివ్ థింకింగే నా తమ్ముణ్ణి రాఘవ చెప్పే మాటల్ని వినాలి అనుకునేలా చేసింది. సమయానికి రాఘవ నోట్లో మాటలు రాలేదు కాబట్టి మనం బతికిపోయాం కోమలి. లేదంటే రాఘవ్ చెప్పే మాటలు వినుంటే మా మావయ్య నన్ను మా మమ్మీని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేసి ఉండేవాడు. చూడు కోమలి, ఈసారి గండం తప్పింది కదా అని ప్రతిసారి ఇలాగే గండం తప్పుతుంది అనుకోవద్దు. ప్రతిసారి దేవుడు మన వైపే ఉండడు. అది గుర్తు పెట్టుకుని ఈ ఇంటికి సంబంధించినంత వరకు నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. నీ ఇష్టానికి చెయ్యడానికి లేదు. చూడండి విజయాంబిక గారు, ఇదంతా నేనేదో కావాలని మిమ్మల్ని ఇరికించడానికి చేసినట్టు మాట్లాడుతున్నారు.